అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో పదవీ కాలంలో వైట్ హౌస్ కింద ఒక భారీ సైనిక బంకర్ నిర్మాణాన్ని చేపట్టినట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. వైట్ హౌస్ ప్రాంగణంలోని ఈస్ట్ వింగ్ ను కూల్చివేసి దాని కింద ఈ భారీ భూగర్భ బంకర్ ను నిర్మిస్తున్నారు. దీనిపైన ఒక విలాసవంతమైన బాల్ రూమ్ కూడా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు $400 మిలియన్, అంటే సుమారుగా 3,790 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు వాడటం లేదని, ఇది పూర్తిగా ట్రంప్ సొంత నిధులు, దాతల విరాళాలతో జరుగుతోందని వైట్ హౌస్ తెలిపింది. అయితే ఈ బంకర్ను అత్యంత ఆధునిక సాంకేతికతతో యుద్ధ సమయంలో రక్షణ కల్పించేలా తీర్చిదిద్దుతున్నారు. పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ను వాడుతున్నారు. డ్రోన్లను తట్టుకునేలా ప్రత్యేకమైన పైకప్పులు ఏర్పాటు చేస్తున్నారు. వైట్ హౌస్ కింద ఇప్పటికే ఉన్న 1940 నాటి డూమ్స్డే అణు బంకర్తో కలిపి ఈ కొత్త భారీ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేస్తున్నారు. అయితే చారిత్రక కట్టడమైన ఈస్ట్ వింగ్ ను కూల్చివేయటంపై, అలాగే ప్రైవేట్ దాతల నిధులతో వైట్ హౌస్ లో నిర్మాణాలు చేపట్టడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక లా సూట్ కారణంగా ఈ బంకర్ వివరాలు బయటకు వచ్చాయని, లేదంటే దీనిని అత్యంత రహస్యంగా ఉంచాలని సైన్యం భావించిందని ట్రంప్ పేర్కొన్నారు. గతంలో 2020లో అమెరికాలో జరిగిన తీవ్ర నిరసనల సమయంలో కూడా ట్రంప్ భద్రతా దృష్ట్యా వైట్ హౌస్లోని రహస్య బంకర్లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్మిస్తుంది అంతకంటే అత్యాధునికమైనది, భారీది అని తెలుస్తోంది. అయితే ఈ కొత్త బంకర్ గురించి ఎక్కువ విషయాలు బయట పెట్టలేనని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ పేర్కొన్నారు. సైన్యం వైట్ హౌస్ లో కొన్ని ఆధునీకరణ పనులు చేపడుతోందని మాత్రం వివరించారు. ఈ ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపై అమెరికా కాంగ్రెస్ పర్యవేక్షణ గాని, ప్రజా పరిశీలన గాని లేదని నిపుణులు అంటున్నారు. ఇక మరోవైపు నేషనల్ క్యాపిటల్ ప్లానింగ్ కమిషన్ నుంచి అనుమతి లేకుండానే బాల్ రూమ్ బంకర్ను నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టును సవాల్ చేస్తూ నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారిక్ ప్రిజర్వేషన్ ఇటీవలే కోర్టును ఆశ్రయించింది. దీనిపై త్వరలో విచారణ కూడా జరగనుంది.